నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని 3 వేరువేరు చోట్ల నలుగురు దొంగలు దోపిడీకి పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. నలుగురు యువకులు పట్టణంలోని ప్రధాన రహదారిపై గల బాలాజీ స్వీట్ షాప్ లో సుమారు 2000 రూపాయల నగదు, ఎంఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ పక్కన గల అనూస్ కూల్ డ్రింక్స్ అండ్ బెల్ట్ షాప్ లో సుమారు 10,000 రూపాయల విలువ కల మద్యం సీసాలను, మసీద్ రోడ్డులో కల స్పాన్ షాపు తాళాలు పగలకొట్టి ఏమీ లేకపోవడంతో ఉత్త చేతులతో వెలుతిరిగిన దొంగలు. యువకులు చోరీ చేయడం సీసీ రికార్డుల్లో నమోదైంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబంజార పంచాయతీలో ధాన్యం కొనుగోలు కోసం నిరాహార దీక్ష చేపట్టిన సర్పంచ్ గుగ్గులోతు శ్రీను. గత 20 రోజులుగా రైతులు ధాన్యాన్ని కల్లాలలో ఆరపోసి కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో కలిసి నిరాహార దీక్షకు దిగిన సర్పంచ్ ధాన్యం కొనుగోలు ప్రారంభించే వరకు దీక్షను విరమించబోమని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 20 నుంచి 25 రోజులు గడిచినా పైనుండి ఆదేశాలు లేవంటూ కాలయాపన చేస్తున్నారని ఈ సందర్భంగా ఆరోపించారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మిల్లర్ల వద్దకు వెళ్లిన బస్తాకు 10 నుంచి 12 కేజీల తాలు తీసేస్తామని చెప్పడంతో రైతులు నష్టపోతున్నారని వాపోయారు. రైతులకి న్యాయం జరగాలి, రైతులకి న్యాయం జరగాలి, రైతులకి న్యాయం జరగాలి. ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి, ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి, ధాన్యం వెంటనే. ధాన్యం కొనే వరకు, ధాన్యం కొనే వరకు, ధాన్యం కొనే వరకు, ధాన్యం కొనే వరకు. రామకృష్ణాపురం, అదే విధంగా ఎర్రబంజర్ గ్రామ సర్పంచ్ అండి నేను. మా ఊర్లో కోతలు స్టార్ట్ చేసి పూర్తి చేసి 40 రోజులు అవుతున్నా ధాన్యాన్ని ఆరబోసి 20 రోజులు ఈ పట్టాలు కప్పేసి అలా ఉంచిన ఇప్పటి వరకు ధాన్యం ఒక కింటా కాదు కదా, 1 కేజీ కూడా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవటం జరిగిందండి. మా ఊర్లో ఇప్పటికీ సొసైటీ సెంటర్ ఏర్పాటు చేసి 20 రోజులు అవుతుంది. సంచులు దించేసి కూడా 20 రోజులు అవుతుంది. అయినా కూడా గవర్నమెంట్ ప్రభుత్వం స్పందించి రైతుల పక్షాన ఉండి 1 క్వింటా ఒడ్లు కూడా కొనకపోవటం బాధాకరంగా ఉందండి. ఇప్పుడు రాబోయే వర్షాకాల సీజన్ లో 1 వర్షం పడ్డా కూడా మా ఊరు రైతులందరూ అన్యాయం అయిపోతారు అనే ఒక రైతు కూడా, అంటే సన్నకారు రైతులు ఉండటం వల్ల అందరూ కౌలు భూముల మీద ఆధారపడి బతుకుతున్న కుటుంబాలండి మా ఊర్లో. అయినా కూడా ధాన్యం కొనుగోలు చేయకపోవటం, ఇప్పటికీ వడ్లంతా లాస్ అయిపోయి నైట్ టైంలో పశువులు కూడా పాడు చేస్తున్నాయి. గవర్నమెంట్ ఇప్పటికీ సొసైటీ సెంటర్ ఏర్పాటు చేసి 20 రోజులు అవుతున్నా కూడా మా ఊరు నుంచి 1 ధాన్యం బస్తా కూడా కొనుగోలు చేయకపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి మా ఊర్లో ధాన్యం కొనుగోలు చేసేదాకా నేను నిరాహార దీక్ష కూర్చోవడానికి నాతో పాటు సహకరిస్తున్న రైతులందరూ ఈ ధాన్యం కొనుగోలు జరిగేదాకా చేసే వరకు మేము దీక్షలో పాల్గొందామనేసి అందరూ రైతులందరుగా కలిసికట్టుగా ఈ నిర్ణయం తీసుకొని ఇవాళ నుంచి ఈ నిరాహార దీక్ష ప్రారంభించడం జరుగుతుంది. గవర్నమెంట్, ప్రభుత్వం, అధికారులు అందరూ స్పందించి మా ఊరు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మా రైతు పక్షాన ఉండి రైతులందరూ కలిసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని ఏడుకోవటం జరుగుతుంది. ఇప్పటికీ సొసైటీ సెంటర్ ఏర్పాటు చేసి 20 రోజులు అవుతున్నా కూడా మా ఊరు నుంచి 1 ధాన్యం బస్తా కూడా కొనుగోలు చేయకపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి మా ఊర్లో ధాన్యం కొనుగోలు చేసేదాకా నేను నిరాహార దీక్ష కూర్చోవడానికి నాతో పాటు సహకరిస్తున్న రైతులందరూ ఈ ధాన్యం కొనుగోలు జరిగేదాకా చేసే వరకు మేము దీక్షలో పాల్గొందామనేసి అందరూ రైతులందరుగా కలిసికట్టుగా ఈ నిర్ణయం తీసుకొని ఇవాళ నుంచి ఈ నిరాహార దీక్ష ప్రారంభించడం జరుగుతుంది. గవర్నమెంట్, ప్రభుత్వం, అధికారులు అందరూ స్పందించి మా ఊరు
ధాన్యాన్ని కొనుగోలు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలో అన్నదాతలు ఆందోళనకి దిగారు. సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో పిఆర్ 126 రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సొసైటీ కార్యాలయం వద్దకు రైతులు సంఖ్యలో చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. పిఆర్ 126 రకంతో పాటు ప్రభుత్వం నిర్ణయించిన విధంగా అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అధికారుల హామీతో 2 రోజుల వరకు వేచి చూస్తామని, లేకుంటే తిరిగి ఆందోళన మళ్లీ చేస్తామని రైతులు హెచ్చరించారు. పిఆర్ 126 రకంతో పాటు ప్రభుత్వం నిర్ణయించిన విధంగా అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని 2 రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని రైతులకు తహసీల్దార్ హామీ ఇచ్చారు. అధికారుల హామీతో 2 రోజుల వరకు వేచి చూస్తామని, లేకుంటే తిరిగి ఆందోళన చేస్తామన్నారు రైతులు. అదే చెప్పండి మాకు. ఈరోజు మేము ఈ ధర్నా చేయడానికి కారణం ఏంటంటే కాకరపల్లిలో పండించిన పిఆర్ 126 అనే రకం సొసైటీ వాళ్ళు వేసుకోమంటున్నారు. అదే బయట దళారులు వచ్చి అదే బియ్యాన్ని కొంటున్నారు, అదే ధాన్యాన్ని కొంటున్నారు. అదేంటని అడిగితే సొసైటీ వాళ్ళు మిల్లర్లు కొనట్లేదని చెప్తున్నారు. మిల్లర్లు వచ్చి మా దగ్గరకు వచ్చి కొనుక్కెళ్తున్నారు. అంత మా దగ్గరకు వచ్చి అడిగి తీసుకుని వెళ్తున్నారు. మరి సొసైటీ వాళ్ళు ఎందుకు కొనుగోలు చేయట్లేదని అడిగితే ఈరోజు వచ్చి అడిగితే ఆయన ఏం చెప్తున్నారు, మా కలెక్టర్ గారు కొనొద్దని చెప్పారు, ఎంఆర్ఓ గారు ఆఫీస్ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ లేవు అని ఇదని చెప్పారు. అందుకని ఈరోజు మేడం గారిని పిలిపించడం జరిగింది. మేడం ఏం చెప్పారు బాబాయ్ చెప్పు ఒకసారి. మేడం గారు 2 రోజుల తర్వాత మేము మాట్లాడినాం. బయట మిల్లర్స్ దింపుకోకపోతే ఇక్కడ ప్రైవేట్ గోడౌన్లలో మేము దింపిస్తాం అని భరోసా ఇచ్చారు. ధాన్యాన్ని మేము అట్టే ఉంచుతాం. కాకరపల్లి ఈ రోజు నుంచి బయట దళాలకి ఎవరు వడ్లేరు పిఆర్ 126. అదే సన్నాలు ఈ పిఆర్ 126 అన్ని కొనుగోలు సొసైటీ వాళ్ళే చేయాలి. చేసేదాకా మేము అట్లాగే, లేకపోతే మళ్ళీ రైతులు మళ్ళీ ఇదే 2 రోజుల తర్వాత. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న రాష్ట్ర వ్యాప్త సమ్మె 3వ రోజుకు చేరింది. నర్సంపేటలో నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన మృతికి సంతాపంగా మరియు తమ డిమాండ్ల సాధనకు సత్తుపల్లి రహదారిపై మౌన ర్యాలీ చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని, మరొకసారి ప్రాణాలను తీయొద్దంటూ మౌన దీక్ష చేస్తూ సత్తుపల్లి ప్రధాన రహదారిపై మౌన ర్యాలీ చేపట్టారు. 2 PRCలను ఇవ్వాలని, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయాలని, కొత్త వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ చేతిలో ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ర్యాలీలో ఆర్టీసీ మహిళా కార్మికురాలు సొమ్మసిల్లి పడిపోవడంతో హుటాహుటిన చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొత్తగూడెంలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మాహుతికి నిరసనగా ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి కొత్తగూడెం బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే సంఘీభావం ప్రకటిస్తూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వనామా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, పీఆర్సీ అమలు చేయాలని, ఉద్యోగులపై పని భారం తగ్గించాలని, న్యాయమైన 32 డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఎందుకంటే కనీవిని రీతిలో ఈనాడు ఏ ప్రభుత్వం కూడా ఇంత అన్యాయం చేయలేదు. నేను ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నా. నేను ఆర్టీసీ చైర్మన్ గా ఉండి భవిష్యత్ చాలా మంది తెలియకపోవచ్చు. ఎమ్మెల్యేగా ఉండి ఆర్టీసీ చైర్మన్ గా ఉండి ఒక్కరోజు కూడా స్ట్రైక్ చేయలేదు. ఎల్లప్పుడూ కూడా కార్మికుల పట్ల ఉండడం జరిగింది. అందువలన ఇవాళ ఆర్టీసీ కార్మికులు అన్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని పూర్తిగా మేము మద్దతు తెలుపుతున్నాం.
కార్మికుల పక్షాలు ఉంటాం. ఏ ఇదైనా సరే దేనికైనా వాళ్ళు ఎత్తుకుతారు, ఆత్మహత్య చేసుకోవాల్సిన లేదు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే మనకు బాధ ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనమంతా కూడా ఆర్టీసీ కార్మికులు మేము అన్ని పార్టీలతో పాటు మా పార్టీ కూడా ముఖ్యంగా ముందు మనం చేస్తూ ఆర్టీసీ గారికి న్యాయం చేస్తామని మనం చేస్తాం. ఈరోజు మేము 3వ రోజు సమ్మె చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా మేము వేరే గొంతెమ్మ కోరికలు ఏమి కోరలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి కోరికలు మాత్రమే పరిష్కరించమని అడుగుతున్నాం. విలీనం చేయడం, తర్వాత యూనియన్లు అనుమతించడం, మా యొక్క పే స్కేల్ చేయడం, ఇలా 32 డిమాండ్లతోని ఈ ప్రభుత్వానికి మేము గత నెలలో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ చర్చల పేరుతోని తాత్సారం చేయడం జరిగింది. అనివార్య పరిస్థితుల్లో ఈ రోజు మేము సమ్మెలోకి, ప్రభుత్వం మమ్మల్ని ఈ సమ్మెలోకి నెట్టడం జరిగింది. కాబట్టి చర్చల పేరుతో తీసుకొచ్చి 4 కమిటీల ఐఏఎస్ కమిటీ వేసేసి అక్కడ ఏమి చర్చలు జరగకుండా వాళ్ళు చెప్పింది మాత్రం ఇది బయటికి పంపించే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు పొన్నం ప్రభాకర్ గారు మా తలుపులన్నీ తెరిచే ఉన్నాయి, 29 డిమాండ్లు మేము పరిష్కరించినామని చెప్తున్నారు. కానీ ఇంతవరకు ఎక్కడ కూడా ఒక్క డిమాండ్ కూడా పరిష్కరించినట్టు కానీ ఎక్కడ కూడా మాకు చెప్పడం కానీ చేయలేదు. ఇది పూర్తి అబద్ధమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. ఈ అబద్ధమైన ప్రచారం వల్ల కార్మికులు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజు శంకర్ గౌడ్ గారు నర్సంపేటలో పెట్రోల్ పోసుకొని ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి ఖచ్చితంగా పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. మా న్యాయమైన కోరికలు కాబట్టి ఈ రోజు ప్రజలు అందరూ కూడా మాకు రాజకీయ పార్టీలు కానీ, ట్రేడ్ యూనియన్లు కానీ, ప్రజలు కానీ, వికలాంగులు కానీ ప్రతి ఒక్కరు కూడా మా సమ్మెకు రోజు రోజుకి మద్దతు పెరుగుతూ ఈ రోజు మా దగ్గరికి వస్తున్నారు. కావున మా న్యాయమైన కోరిక. బూర్గంపాడు మండల కేంద్రంలోని మార్కెట్ యార్డుకి ధాన్యం తీసుకువచ్చి నెల రోజులుగా ఎదురు చూస్తున్న అన్నదాతలు అధికారులు తమను పట్టించుకోవటం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా మార్కెట్ యార్డు ఆవరణలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ అధికారుల్ని ఉంచి రైతులు తలుపులు వేశారు. గింజ పరిమాణం, తేమ శాతం అంటూ రకరకాల సాకులు చెబుతూ ధాన్యం కొనకుండా ఇబ్బందులకి గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరు మార్చుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామంటున్నారు బూర్గంపాడు రైతులు. రైతుని ఇక్కడ వరికొచ్చి నెల అయింది, ఇంతవరకు ఎవరు కూడా ఏ అధికారి వచ్చి పరిస్థితి లేదు, రావటం చూసిపోవడం అసలు కొనలేదు. ఈ మధ్యన మొత్తం మధ్య దళారీలే అడ్డగోలు కొంటున్నారు రైతుల దగ్గర. వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది రైతులకి. దయచేసి ప్రభుత్వం స్పందించి కొనాలని కోరుకుంటున్నాం. దళారీలు కింటాకు వచ్చేసి 5 కేజీలు 6 కేజీలు కడిగి అడుగుతున్నారు. అయితే మొత్తం మధ్య దళారీలే ఎక్కువ తీసుకుంటున్నారు, రైతులు అడ్డగోలుగా అమ్ముకుంటున్నారు. మన జీతాలు తెంగుతారు హాయిగా. మనం చెబితే ఏం చెబుతున్నారు వాళ్ళు ఏం చెబుతున్నారు అసలు. యాడ్లో ఒడ్లు వచ్చి నెల ఖచ్చితంగా అయింది. నెల అయినప్పుడు కూడా దానికి రెస్పాన్సిబుల్ ఉండాలి కదా వాళ్ళకి. రెస్పాన్సిబుల్ లేనప్పుడు ఏం చేస్తాం దానికి? రేపు పడతాం మా పడతాం మిల్లు కాడ ఆఫ్ చేస్తారు. ఒక లారీ పంపించారు, దాన్ని ఆఫ్ చేశారు. దేనికి ఆఫ్ చేస్తారు? దేశంలో పండిన రైతులు మనం పండిస్తున్న ఒడ్లు, దేశంలో అన్ని చోట్ల పండేది ఇవే ఒడ్లు. పచ్చ కింద రాకుండా ఎన్నో చెప్తున్నారు కానీ క్లారిటీ చెప్పాలి. అప్పుడే చెప్పాలా మేము దాలా ఒడ్లు కొనలేము, ఏది మెట్ట పైర్లు వేసుకుని అంటే మేము నువ్వు చల్లుకుందామో ఏది చల్లుకుందామో మా మాత మేము పడుతుంది కదా. అట్లా ఉండాలి. కానీ ఏదో యాడ్లోకి రావటం, ప్రసాద్ గారు రావటం, తిరుపతి గారు రావటం మాకు చేత కావట్లేదు, మేము ఏం చేయాలి మమ్మల్ని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.